మలయాళం సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న వివాదం, ఉమెన్ ఆర్టిస్టుల లైంగిక వేధింపుల అంశము చాలా తీవ్ర వివాదమైంది. ఒక రకంగా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. జస్టిస్ హేమా నాయకత్వంలో ఒక కమిటీని గతంలో ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ 2019లో రిపోర్ట్ ఇచ్చింది. అయితే లీగల్ ఛాలెంజెస్ వల్ల ఆ రిపోర్టు చాలా కాలం పబ్లిష్ కాలేదు. ఇటీవలనే ఆ రిపోర్ట్ను కేరళ ప్రభుత్వం బహిరంగపరిచింది. సో ఈ రిపోర్టులో అఫ్కోర్స్ అక్యూజ్డ్ పేర్లు, అలాగే విట్నెస్ల పేర్లు చట్టబద్ధంగా వారు అక్యూజ్డే కనుక కోర్టులో సమర్పిస్తారు కనుక ఆ పేర్లను మార్చి మొత్తం మీదనైతే రిపోర్ట్ అయితే పబ్లిష్ చేశారు. సో ఈ రిపోర్టు చాలా పెద్ద వివాదంగా మారింది. దీంతో ఇవాళ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో మీటూ మూమెంట్ మీరు గతంలో చూశారు. అంటే మేము సెక్షువల్ హరాస్మెంట్ గురయ్యాము అంటూ వివిధ రంగాల్లో ఉన్న మహిళలు ముందుకొచ్చి బహిరంగంగా తాము ఎదుర్కొంటున్న ఈ సెక్షువల్ వయలెన్స్ పైన స్పీకౌట్ మాట్లాడారు. అది పెద్ద ఉద్యమం అయింది, మీటూ ఉద్యమం. ఇటీవల ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంటు, దీంతో ఇంకా ఉమెన్ సేఫ్టీ, ఉమెన్ డిగ్నిటీ అనేది పెద్ద ఇష్యూ అయింది. తమిళ యాక్ట్రెస్ హీరోయిన్ ఖుష్బూ అయితే తాను తండ్రి చేతిలోనే లైంగిక వేధింపులకు గురయ్యాను అన్న ఒక భయంకరమైన అంశాన్ని ఆమె బహిరంగంగా బయటపెట్టి ధైర్యంగా దీన్ని మాట్లాడాలి, లేకపోతే ఈ వయలెన్స్ ఆగదు అంటూ ఆమె అపీల్ చేసింది. సో ఆల్రెడీ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద తలకాయలే ఇవాళ సమస్యగా మారారు. ఎందుకంటే ఈ జస్టిస్ హేమా కమిటీ రిపోర్టు చెప్పిన ప్రకారం ఏంటంటే 10-15 మంది మేల్ పర్సన్స్, యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, వారు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్నారు. వారు ఇష్టారాజ్యంగా ఉమెన్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని హేమా కమిటీ 2 రకాల అంశాలని మన ముందు పెట్టింది. ఒకటి, సినిమా పరిశ్రమలో అవకాశాలు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా సెక్షువల్ ఫేవర్స్ చేయాల్సిందే, కాకపోతే వాళ్ళను తొక్కిపడేస్తారు. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మాఫియా తరహా వాతావరణం ఉండడం వల్ల ఈ పెద్దవాళ్ళ కోరికలను తీర్చకపోతే వారికి ఇక అవకాశాలే రాకుండా చేస్తారు, ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా కూడా. ఇక రెండవది, ఉమెన్ పట్ల డిస్క్రిమినేషన్, వివక్ష. రెమ్యునరేషన్లో కూడా మేల్ ఆర్టిస్టులకు ఫిమేల్ ఆర్టిస్టులకు తేడా, షూటింగుల దగ్గర కనీసం ఉమెన్కు సెపరేట్ వాష్రూమ్స్ లేకపోవడము, ఇలాంటి ఉమెన్కు సరైన ఫెసిలిటీస్ లేకపోవడం అనేది రెండవ అంశంగా జస్టిస్ హేమా కమిటీ పేర్కొంది. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న ఈ అంశం తెలుగు సినీ పరిశ్రమలో కూడా తన ఇకోస్ కనిపించాయి. నేను చూసిన మేరకైతే మొదటిసారిగా సమంత రియాక్ట్ అయ్యారు. చాలా అప్రిషియేట్ చేయాలి సమంతను. సో ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టారు, మీరు స్క్రీన్ పైన చూడండి. సో ఆమె చాలా స్పష్టంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఈ సెక్షువల్ హరాస్మెంట్ను, లైంగిక వేధింపులను ఆపటానికి చర్యలు తీసుకోవాలి, గతంలో ఒక సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను బహిరంగపరచాలి, దాన్ని పబ్లిష్ చేయాలి అంటూ సమంత విజ్ఞప్తి చేసింది. దానివల్ల ప్రభుత్వం కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, వర్క్ ప్లేస్లో సేఫ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఏర్పాటు చేయాలి అన్న కొన్ని పాలసీ మెజర్ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది అని ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఆమె తన వాయిస్ రేజ్ చేసింది. వీ షుడ్ వెల్కమ్ ఇట్. హేమా కమిటీ నివేదికను కూడా ఆమె వెల్కమ్ చేసింది. సో ఫిలిం ఇండస్ట్రీలో వస్తున్నటువంటి ఈ న్యూ అవేకనింగ్ను మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఎపిసోడ్ జరిగినప్పుడు మాత్రమే చర్చలోకి వస్తాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా డ్రగ్ మినేస్ పైన, అలాగే లైంగిక వేధింపుల పైన ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడతారు, తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోరు. సో వాస్తవంగా మనకు విశాఖ జడ్జిమెంట్ అని సుప్రీంకోర్టు 1997 అనుకుంటాను, టు ద బెస్ట్ ఆఫ్ మై మెమరీ. సో అప్పుడొక చారిత్రాత్మక తీర్పు చెప్పింది. ఈ తీర్పులో ఏమి చేయాలి, ఏ రకమైన చర్యలు తీసుకోవాలి కూడా వివరంగా చెప్పారు. అందుకే దాన్ని జ్యుడిషియల్ లెజిస్లేషన్ అంటారు. ఓ చట్టంలో ఏ రకంగానైతే మెజర్స్ ఉంటాయో
ఆ తీర్పులో కూడా ఏ మెజర్ తీసుకోవాలి అన్నారు. దాంట్లో ముఖ్యమైనది ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. ప్రతి వర్క్ ప్లేస్లో అది ఏదైనా కావచ్చు, ఉమెన్ పని చేస్తున్న వర్క్ ప్లేస్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి. అంటే లైంగిక వేధింపులకు గురైన ఒక మహిళ ధైర్యంగా వెళ్ళి ఆ కమిటీ ముందు చెప్పుకునే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో హరాస్మెంట్కి గురైన ఎవరికి చెప్పుకోవాలో తెలియక పక్క చేరున్నారు కొలీగ్స్కు చెప్పి ఊరుకుంటుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు, తమలో తామే మదన పడుతూ ఉంటారు. కానీ ఇలాంటి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు కనుక ఉంటే ఉమెన్ ఎంపవర్ అవుతారు, ధైర్యంగా తమ అనుభవాల్ని ముందు పెట్టగలుగుతారు. దాంతో అయితే జస్టిస్ హేమా కమిటీ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెక్షువల్ హరాస్మెంట్కు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ పనిచేయదు అని ఆమె సిఫారసు చేసింది. ఎందుకంటే ఇంటర్నల్గానే ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది అయిపోతే ఆ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో కూడా ఈ దుర్మార్గం చేసేవాడు ఈ పిచ్చి ఉన్నవాడే ఉంటే న్యాయం ఎక్కడ జరుగుతుంది. కనుక ఇండిపెండెంట్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి. సమాజ ప్రతినిధులతో ఇండిపెండెంట్ కమిటీ ఉంటే ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా జూనియర్ లెవెల్ ఆర్టిస్టులు ఇలాంటి దోపిడీ గురవుతుంటారు. ఏదో ఆసక్తితో సినీ నటులకు కావాలి, హీరోయిన్లకు కావాలన్న ఆశతో వస్తారు, వెండి తెరపైన కనిపించాలన్న కోరికతో వస్తారు. సో వాళ్ళను ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి ఒక దుర్మార్గం కనబడుతూ ఉంటుంది. సో అందువల్ల ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోవాలి అంటే ఈ అంశం పైన బహిరంగంగా ఇప్పుడు చర్చ జరగడం ఒక ఎత్తు అయితే ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. అందువల్ల సమంత చేసిన విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించాలి. ఆమె డిమాండ్తో మనము కూడా కోరస్ కలపాలి.